యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఓ కుటుంబం వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ సమస్యలను పట్టించుకుని అభ్యర్థులకు తాము ఓట్లు ఎందుకు వేయాలని అభ్యర్థుల పట్ల నిరసన తెలుపుతూ ఫ్లెక్సీలను పెట్టారు. తమ ఇంటి ముందు ఉన్న మురికి కాలువతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ పిల్లలు ఇద్దరు డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బందికి పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆ దంపతులు తెలిపారు. మాది వచ్చేసి మున్సిపాలిటీ మోత్కూరు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఒక బాధ నుంచి బాధపడుతున్నాను. అది ఎన్నిసార్లు కూడా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నా అసంతృప్తి అన్నది అది బ్యానర్ ద్వారా నిరూపించిన దానికి ఏది లేదు. కాకపోతే 5 సంవత్సరాల నుంచి నాకు ఈ మురుగు కాలువ సమస్య, రోడ్ల సమస్య, మొత్తం దోమలది 5 నెలల నుంచి ఇంతవరకు మోరీ తీయలేదు. చాలా ఇబ్బంది అవుతుందన్న. పిల్లలకి ఇద్దరికి డెంగ్యూ జ్వరాలు వచ్చి ఒక్కొక్కరికి మొత్తం 3 లక్షలు ఖర్చు అయిందండి. ఇప్పుడు నేను ఉండేదే నార్మల్గా, నాకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చేస్తావు ఇప్పుడు దీనివల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుందన్న. ఈ మోరీ సమస్య వల్ల ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. అది